పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో టీడీపీ కార్యకర్తల ఆందోళన కొనసాగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నల్ల జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటిని ముట్టడించారు. గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని క్యాడర్ నినాదాలతో హోరెత్తించారు. రామరాజుకు టికెట్ ప్రకటించే వరకు నిరసన కొనసాగిస్తామని టీడీపీ కార్యకర్తలు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్లో అందిస్తారు. సాగర్, ఇప్పటికే చూసుకుంటే అటు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు సంబంధించి క్యాడర్ మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తుంది. టికెట్ ఆయనకే కేటాయించాలని. దీనికి సంబంధించి అటు చంద్రబాబు నాయుడు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది సాగర్? రత్న, ఉండి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు సీటు మార్పు విషయంపై ఉండి టీడీపీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా తీవ్ర ఆగ్రహంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. గత 2 రోజులుగా కూడా వీరంతా అటు చంద్రబాబు పాలకొల్లు వచ్చినప్పుడు పాలకొల్లో చంద్రబాబుని అడ్డగించి తమ నిరసన తెలియజేశారు. మరోపక్క చంద్రబాబు మాట ఇచ్చి ఏ విధంగా తప్పుతారు అంటూ కూడా అక్కడ నిరసన వ్యక్తం చేశారు. టీడీపీకి సంబంధించిన ఉండి నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా రాజీనామా బాట పెట్టారు. టీడీపీని రామరాజుకి టికెట్ కేటాయిస్తే టీడీపీని వీడి వెళ్ళిపోతాం అంటూ కూడా ఇంచుమించుగా ఒక రకంగా చంద్రబాబుని డిఫెన్స్ లోకి వెళ్లేలా కూడా చేశారనే చెప్పుకోవచ్చు. అయినా కూడా చంద్రబాబు ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. రామరాజుని హైదరాబాద్ పిలిపించి సీటు మార్పు విషయంలో కొంత స్పష్టత ఇచ్చినట్లుగా కూడా సమాచారం ఉంది. దీని మీద రామరాజు భావోద్వేగానికి గురారు. వీటన్నిటి మీద కూడా టీడీపీ తమ్ముళ్ళంతా కూడా కొంత ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఒక ముగ్గురు టీడీపీ నాయకులు ఆమరణ దీక్ష కూర్చుంటే మరికొంతమంది టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటి ముట్టిని చుట్టుముట్టారు. నల్ల జెండాలతో పాటుగా రామరాజు ఫోటోలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని రామరాజుకి అన్యాయం చేయొద్దు, నీతి నిజాయితీ గల రామరాజు సీటు ఏ విధంగా మారుస్తారు అంటూ కూడా వారంతా నిరసన బాట పట్టారనే చెప్పుకోవచ్చు. ఒక పక్క రాజలక్ష్మి, తోట సీతారామలక్ష్మి కొంత వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా వారంతా కూడా సీటు మార్పు విషయంపై స్పష్టత ఇవ్వాలి, తప్పనిసరిగా రామరాజుకి టికెట్ ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తూ తోట సీతారామలక్ష్మి ఇంటి ముందే బైఠాయించడం జరిగింది. రత్న, రైట్, థ్యాంక్ యూ సో మచ్.